शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात्पर रामा कालात्मक परमेश्वर रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा शेषतल्प सुख निद्रित रामा ब्रह्माद्यमर प्रार्थित रामा राम राम जय राजा रामा राम राम जय सीता रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा प्रिय गुह विनिवेदित पद रामा शबरी दत्त फलासन रामा हनुमत् सेवित निज पद रामा सीता प्राणाधारक रामा राम राम जय राजा रामा राम राम जय సీతారాముడి కళ్యాణం 10 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం, సాయంత్రం 7 గంటలకు దేవుడి మరణోత్సవం మెరవని ఆయకడలో తెచ్చిపెట్టాలి. రామా రామా అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య చేయూతనిచ్చేవాడయ్య మా సీతారామయ్య కోర్కెలు తీర్చేవాడయ్య కోదండ రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య రామా రామా తెల్లవారితే చక్రవర్తి అయి రాజ్యమునేలే రామయ్య తండ్రి మాటకై పదవిని బదలి అడవులకేగెనయా మహిలో జనులను కావగ వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆలిని రక్కసుడపహరించితే ఆక్రోశించెనయా అసురుని ద్రుంచి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష విధించెనయా సాగలి నిందకు సత్యము చాటగ కుల సతినే విడనాడెనయ నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా కరుణాహృదయుడు శరణను వారికి అభయమొసగునయ్యా
అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించనయా సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేయచనయా పంచవటిని ఆ జానకి రాముల పర్ణశాల అదిగో సీతారాములు జలకములాడిన శేషతీర్థమదిగో రామ భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా భక్తితో నదిగా మారిన శబరి ఇదేనయ్యా శ్రీరామ పాదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా ఈ క్షేత్రం తీర్థం దర్శించిన జన్మధన్యమయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా చేయూతనిచ్చే వాడయ్యా మా సీతారామయ్యా కోకిల తీర్చే వాడయ్యా కోదండ రామయ్యా అందరి బంధువయ్యా భద్రాచల రామయ్యా ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్యా అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం
पानी समर्पयामि पावाहयामि पापं समर्पयामि तस्यार्थं समर्पयामि समर्पयामि उपचारितपितामि स्वमापये पुराय पुराय वेदन महादेवाय नमः शं गौडाय गौडाय नमः स्थानाय अरुणाय नवसिंहाय तस्मये नमः देवाय नमः देवाय तोरे वनाय नमः हिंदे भिन्न क्षेत्र ఫోటో నేను అడిగేది కానీ ఖాళీ ఉంటే షార్ట్ చేసి వీడియో యూట్యూబ్ ఛానల్ డబ్బులే వస్తాయి పౌర్ణమి కళ్యాణం అంటే పౌర్ణమి జరిగే కళ్యాణానికి పౌర్ణమి కళ్యాణం పేరు పెట్టుకున్నాం. అంటే సినిమాలు చూస్తుంటారు, సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ చూపిస్తుంటారు. సగం నిజాలుంటే సగం కల్పితాలు ఉంటాయి. సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ సగం నిజాలుంటే సగం కల్పితాలు ఉంటాయి. సగం వరకు అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే బిజినెస్ కోసం, వ్యాపారం కోసమే కల్పితాలు చేస్తుంటారు. రామాయణం అనేది మొత్తం 24,000 శ్లోకాలు ఉంటాయి. రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు? 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో. ఈ 24,000 శ్లోకాలని 7 భాగాలుగా విభజించారు. ఆ 7 భాగాలు వచ్చేసి ఈ రామాయణాన్ని రాసిన ఎవరంటే వాల్మీకి. వాల్మీకి పూర్వనామము రత్నాకరుడు. వాల్మీకి పూర్వనామము చెప్పే స్వామి ఏనండి. రత్నాకరుడు బంధుపోటు పడిన ఈ దారిని పోయే వాళ్ళని కుటుంబాన్ని పోషిస్తుండేవాడు. అటువంటి వ్యక్తికి నారద మహాముని కనిపిస్తాడు. నారదుడు కనిపించిన తర్వాత పూర్తిగా మారిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మీరు ఎవరో మహానుభావులు వల్ల ఉన్నాడు, నా జీవితం ఏ రోజు మారిపోయినట్టుంది. నేను చేసేది బంధుపోటు దొంగతనం స్వామి. వచ్చే డబ్బుతోనే నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇందు చూడగానే నాలో గొప్ప మార్పు వస్తుంది స్వామి. ఏంట అర్థం కావలేదు. నా జీవితాన్ని మార్చాలి, నీవే మార్చాలి. నాకు మంత్రోపదేశం అని చెప్పాడు. నాయన నేను ఎవరికింటే వాళ్ళకు మంత్రోపదేశం చేయను, నీవు పనికిరావని చెప్తాడు. ఏడు స్వామి నీవే నన్ను మార్చాలని చెప్తాడు. కాళ్ళు పట్టుకున్నాడు, వదలలేదు. సరే అని చెప్పి నారదుడు చెప్తాడు. నాయన రామ 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 అని చెప్పాడు.
ఈ రత్నాకరుడికి నోరు తిరగడం లేదు. మరా అంటున్నాడు, వెనకెత్తుకు చెప్తున్నాడు కానీ రామారాం అని చెప్పడం లేదు. మరా అంటున్నాడు. అప్పుడు నారదుడు చెప్పాడు, నువ్వు 2 పదాలు కలిసి పలకలేకపోతున్నావు, నేను మంచంలో చేసినట్లయితే ఏం మాట్లాడావు చెప్పాడు. లేదు స్వామి, నిజం మాట్లాడాలి అని చెప్పి కాళ్ళు పట్టుకున్నాడు. నేనేం చెప్పి నారదుడు నిదానంగా చెప్తాడు, రామ 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 రామాయణం తొందర లేదన్నాడు. సరే చెప్పి రామ అనుకుంటున్నాడు. సరే చెప్పి ఇదే అనుకుంటూ నేను అప్పుడు పోయి చెప్తానని చెప్పాడు. నారదుడు వెళ్ళాడు. ఇక్కడ రత్నాలు ఏం చెప్పారంటే నారదుడు వెళ్ళేసి రామాని నామని చెప్తున్నాడు. రామ అనుకుంటున్నాడు. కొన్నాళ్ళు గడిచిపోయాయి. పుట్ట కలిగిపోయింది. కొన్నాళ్ళ తర్వాత నారదుడు ఆ దారిని వచ్చాడు. ఆ పుట్టలోకి రామాని శబ్దం వస్తుందని చెప్పి నేను మంత్రోపదర్శనం చేసిన వ్యక్తి ఈ పుట్టలో ఉన్నాడని చెప్పి ఆ కమండలంలో నీరు తీసుకుని ఆ పుట్ట మీద పోయాడు. ఆ పుట్టలో వచ్చి ఆ మహాత్ముడు వచ్చాడు. రత్నాకరుడు బయటకు వచ్చిన తర్వాత నారదుడు చెప్పాడు, ఆయన ఈ పూర్వనామం రత్నాకరుడు ఈ రోజు పుట్టలో నుంచి బయటకు వచ్చావు కాబట్టి, వల్మీకం నుంచి బయటకు వచ్చావు కాబట్టి, వల్మీకం అంటే పుట్ట, వల్మీకం నుంచి బయటకు వచ్చావు కాబట్టి నీ పేరు వాల్మీకిగా స్థిరపడిపోతుంది. ఈ పేరే నిలబెట్టుకో అని చెప్పి ఈ రామాయణం గురించి క్లుప్తంగా కొన్ని మంత్రాలు ఉపదేశించారు. ఆ మంత్రాల ద్వారా ఈ లోకానికి ఉపయోగపడే విధంగా ఈ ధర్మాన్ని చూపిస్తూ ప్రతి పాత్రలో ధర్మాన్ని చూపిస్తూ ఈ రామాయణం రాయని చెప్పి చెప్పి ఆ వాల్మీకి ఈ రామాయణాన్ని సంస్కృతంలో రాశాడు. వాల్మీకి రామాయణాన్ని సంస్కృతంలో రాశాడు. రామాయణాన్ని వాల్మీకి సంస్కృతంలో రాసినటువంటి ఈ సంస్కృత రామాయణాన్ని కడప జిల్లా గోపవరం తాలూకా గోపవరం గ్రామం అంటే బద్దల దగ్గర గోపవరం గ్రామంలో ఉండే వాల్మీకి అని గౌరవించి ఈ సంస్కృతం నుంచి ఈ తెలుగులోకి రామాయణాన్ని రాసింది. బద్దల దగ్గర గోపవరం గ్రామస్తురాలు గవైత్రి మల్ల అనే ఆమె ఈ రామాయణాన్ని తెలుగులోకి రాసింది. ఎవరు బాగా ఈ సంస్కృతం నుంచి తెలుగులో రాసింది. మొదటిది అయోధ్యకాండ. నేను క్లుప్తంగా చెప్తా. ఎక్కువసేపు చెప్తే ఒక వారంలో సరిపోతుంది. క్లుప్తంగా చెప్తా కాబట్టి ఆసక్తిలో వెళ్ళాలి. మొదట అయోధ్యకాండలో ముఖ్యంగా ఏమవుతుందంటే దశరథ మహారాజు ఉంటాడు. దశరథ మహారాజు అశ్వమేధ యాగం చేస్తాడు. తర్వాత సంతానం లేని వల్ల తన దగ్గర ఉండే పండితులు చెప్తారు, దశరథ మహారాజా పుట్టగా మీకు యాగం చెయ్యి సంతానం కలుగుతుందని చెప్తారు. పేరు చెప్పి పండితులు చెప్తారు, నిర్ణయిస్తారు. పూర్వకాలంలో ఒక దేవాలయ నిర్మాణం చేయాలన్నా, యాగశాల నిర్మించాలన్నా ముందు ఆ ప్రాంతాన్ని దున్నాలి. ఒక యాగశాల నిర్మించాలన్నా, ఒక దేవాలయం నిర్మించాలన్నా ముందుగా ఆ ప్రాంతాన్ని దున్నాలి. దున్నిన తర్వాత ఇది కట్టిన తర్వాత ఆ నవధాన్యాలు మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత దూడ ఉండే ఆవును పంపించాలి. దూడ ఉండే ఆవును పంపించిన తర్వాత ఆ మేత మేస్తుంది. ఆ మేత మేస్తే గాని ఆ భూమిలో ఉండే దోషాలు పోవు. ఈ విధంగా మొదట భూమి దిగిన తర్వాత ఆ నవధాన్యాలు చల్లి ఆ మొలకలు వచ్చిన తర్వాత దూడ ఉండే ఆవును పంపించాలి. తర్వాత వేసిన తర్వాత భూమిలో ఉండేటువంటి దోషాలు పోతాయి. తర్వాత ముందులో తీసుకొని ఆ యాగశాల గాని తర్వాత దేవాలయ నిర్మాణం గాని కొనసాగించాలి. ఈ కాలం మారిపోయింది. ఏదో దేవాలయం నిర్మించుకుంటున్నామంటే ఏదో శంకుస్థాపన చేస్తున్నాం, రాళ్ళు వేస్తున్నాం, యోగానాలు వేస్తున్నాం, దాంట్లో సిమెంట్ పెట్టాడు. యజ్ఞపుత్రం ప్రత్యక్షమైన తర్వాత ఆ దశరథ మహారాజుతో చెప్పాడు, నాయన ఈ పాయసాన్ని ప్రసాదంగా కౌశల్య, సుమిత్ర, కైకేయి ఈ ముగ్గురు రాజులకి ప్రసాదంగా ఆయన సంతానం కలుగుతుందని చెప్పాడు. కొద్ది కాలానికి ఆ పుస్తకాన్ని ఫలితం వల్ల సంతానం కలుగుతుంది.
ఉంటుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని నలుగురు కుమారులు జన్మించారు. వీరికి మొదట నామకరణం చేసింది ఎవరు తెలుసా? వశిష్ఠుడు నామకరణం చేశాడు. వశిష్ఠుడు ఏమైనా నామకరణం చేశాడంటే రాముడు ఉపాయం చేశాడు. రాముడు ముఖ్యంగా మహావిష్ణువు కనపడుతున్నాడు, ఈశ్వరుడు కనపడుతున్నాడు. ఆ పంచాక్షరి మంత్రం నమశివాయ, అష్టాక్షరి మంత్రం నారాయణాయ. నారాయణాయ అనే పదంలో రాని అక్షరము, నమశివాయ అనే పదంలో నాని అక్షరము, రెండు పదాలు కలిపి రామ అని పేరు పెట్టాడు. తర్వాత లక్ష్మణుడు మతాన్ని ఉంచాడు. లక్ష్మణుని మతంలో లక్ష్మీ కళ తాండవిస్తోంది, లక్ష్మీ కళ తాండవిస్తోందని చెప్పి లక్ష్మణుడు అని పేరు పెట్టాడు. తర్వాత భరతుడి మతాన్ని చూశాడు వశిష్ఠుడు. భరతుడి మతాన్ని చూసిన తర్వాత అతడి ముఖంలో ఎలాంటి సమస్యనైనా భరించగలడు, ఎలాంటి సమస్యనైనా భరించగలడు అనే ఉద్దేశంతో భరతుడు అని పేరు పెట్టాడు. తర్వాత వశిష్ఠుడు ఆ శత్రుఘ్నుడు మఠాన్ని చూశాడు. ఆ శత్రుఘ్నుడి ముఖంలో ఎలాంటి కలగపడుతుందంటే ఎలాంటి శత్రువు అయినా సరే చీచి తండాడేంత శక్తి ఉంది. ఎలాంటి శత్రువైనా సరే చీచి తండాడేంత శక్తి ఉంది అని చెప్పి అతడికి శత్రుఘ్నుడు అని పేరు పెట్టాడు. ఈ విధంగా ముగ్గురు వచ్చేసి నుంచి నామకరణం చెప్పేవాడు. పూర్వకాలంలో ఈ కాలం చూడండి మారుతున్నాడు. ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు, కానీ నాకు కుమార్తె కలిగింది, ఏ పేరు పెట్టాలని అడుగుతారు. మేము పెట్టాలని చూస్తాము, ఏదో సీత పార్వతి దేవ ఏదో దేవుడి ఏదో విధంగా ఒక పేరు చెప్తాం, రామ గాని ఏదో ఒకటి సరే చెప్పి స్వామి చూడ బ్రహ్మానందం చెప్తారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మారిపోతారు. మీరు చెప్పిన పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఏమన్నా అంటే నేను చెప్పిన పేరు చాలా ఓల్డ్ స్వామి, చాలా పాతది, పురాతనమైన చెప్తారు. మీరు చెప్పిన పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. అమ్మాయి పేరు పెట్టుకుంటారా తెలుసా? ఏదో గీతిక, లతిక, చండిక, హింసిక, వంశిక, భవిక ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటారు. అంటే ఏమవారు వస్తుందని చెప్తాడు. నాకు అర్థం కాలేదు. తన్విక అంటే జింక, తన్విక అంటే జింక, తన్వి అంటే పార్వతీదేవి తను ఇచ్చింది ఎవరికి? ఈశ్వరుడికి తను ఇచ్చింది కాబట్టి తన్వి పార్వతీదేవి. తన్వి పెట్టుకుంటే అర్థం ఉంది కానీ తన్వి కానీ పెట్టుకుంటే ఏమీ చేయాలి, స్త్రీని పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు. రామలక్ష్మణుడికి ఇద్దరిని తీసుకెళ్లి ముందు చెప్తాడు, నాయన నిద్రపోండి, రేపు ఉదయాన్ని స్నానం చేసి కూర్చొని ఉండండి, నేను ఉంటానని చెప్తాడు. సరే చెప్పి ఈ విశ్వామిత్రుడు ఆ సంధ్యావందనం ముగించుకొని వచ్చాడు. రామలక్ష్మణుడు ఏం చెప్తున్నారు తెలుసా? నిద్రపోతున్నాడు. ఎంత పడుతున్నాడా? నిద్రపోతున్నాడు. ఆ సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి రమణుడు వచ్చి కౌసల్యాసు ప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్పి లేకాడు. నిజం చెప్పాలంటే ఈ శ్లోకం రామాయణంలో ఉంది, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కాదు. రామాయణంతో తీసుకొని శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో పెట్టుకున్నారు ఈ వాక్యాన్ని. కౌసల్యాసు ప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని చెప్తాడు. ఆయన శివుడు ఏమైంది లీనైన అని చెప్తాడు. ఎప్పుడైనా బాగుంటు పెట్టుకోండి, లేకపోతే పూర్వమే నిద్ర లేవాలి. సూర్యోదయ పూర్వంలో కానీ సూర్యాస్తమిలో కానీ నిద్రపోవడంత శాస్త్రప్రమైనది. సరే చెప్పి తర్వాత విద్యాభ్యాసంలో భాగంగా మొట్టమొదట సాటికి అనే రాక్షసుని చంపాడు. మొట్టమొదట సాటికి అయిన రాక్షసుని చంపాడు. తర్వాత విద్యానగరంలో ప్రవేశించారు. అక్కడ స్వయంవరం జరిగింది. రాముడు శివుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్నో ప్రార్థన జరుగుతుంది
महादेवाय त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाटिकालाय कालाक्ष रुद्रागिनी लगंताय मृत्युंजयाय सर्वेश्वराय नमे नमे विक्षे శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటాను. జై శ్రీరామ్.
మారి మోగిపోవాలి మళ్ళీ టీషర్ట్ పంపిద్దాం వాళ్ళని చంద్ర
ఆవు తోట వెంట్రుకలతో పాడమాయి తయారు చేసి దానికి పసుపు కొమ్ము కట్టి పసుపు కొమ్ముతో పూజ చేసి తర్వాత
మంగళాంగకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక సార్వభౌమునిగా పూర్ణ కుంభముల స్వాగతాలు పలికి రాజమీలమణి ధర్మ దేవతే రాగమాల పాడే నాలుగు వేదములు తన్మయత్వమున చెలగి మారు మ్రోగే న్యాయ దేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం సీతాదేవితో వివాహం అవుతుంది. వివాహ సమయంలో ఆ సీతాదేవి పురోహితుడు అడిగాడు. సీతాదేవి ఇంటి పురోహితుడు ఎవరంటే శంతనుడు. సీతాదేవి ఇంటి పురోహితుడు పేరు శంతనుడు. శంతనుడు అడిగాడు ఆ దశరథ మహారాజుతో, అయ్యా మా అమ్మాయిని మీకు ఇస్తున్నాము, ఈ పుట్టుకూర వస్త్రాలేంటివి, ఈ విశేషాలన్నీ చెప్పండి అని చెప్పాడు. అప్పుడు ఆ రాముడు ఇంటి గురువు వచ్చేసి వశిష్ఠుడు, వాళ్ళ ఇంటి పురోహితుడు కూడా వశిష్ఠుడే, రాముడి పురోహితుడు వశిష్ఠుడే. వశిష్ఠుడు చెప్తున్నాడు రాముడి గురించి, చతుస్సాగర పర్యంతం క్షత్రియ శుభం భవతు, చతుస్సాగర పర్యంతం క్షత్రియ శుభం భవతు. అయ్యా వీళ్ళు క్షత్రియులు అని చెప్పాడు. తర్వాత వాసిష్ఠ మైత్రావంశ కౌణిన్య త్రయార్జయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్వక్ష. రాముడి గోత్రం ఏంటంటే వశిష్ఠ గోత్రం. సామాన్య గోత్రం రాసి వశిష్ఠ గోత్రం వశిష్ఠుడే. రాముడి గురువు కూడా వశిష్ఠుడే. రాముడి గోత్రం వశిష్ఠ గోత్రం. వశిష్ఠ గోత్రోద్వక్ష రఘు మహారాజ వర్మని నత్తే. ఇతను రఘు మహారాజుకి ముని మనవడు. అతను ఆ రఘు మహారాజు పేరు మీదనే రఘురాముడు అని మరొక పేరు ఉంది. తర్వాత వచ్చేసి అజ మహారాజ వర్మని పౌత్రాయ. ఇప్పుడు అజ మహారాజుకి మనవడు, ఇక జీవితం కూడా అజరామం. తర్వాత దశరథ మహారాజ వర్మని పుత్రాయ. ఇప్పుడు దశరథ మహారాజుకి మనవడు చెప్పాడు. తర్వాత వశిష్ఠ గోత్రోద్వక్ష సూర్యవంశ భావనాయ. అమ్మ చెప్పండి. వశిష్ఠ గోత్రోద్వక్ష వశిష్ఠ గోత్రోద్వక్ష సూర్యవంశ పావనాయ. వీళ్ళు వచ్చేసి సూర్యవంశరాజులు. వీళ్ళెవరు? సూర్యవంశరాజు కాబట్టి సూర్యవంశంలో ధరించారు. తర్వాత ఇక్ష్వాకుల వంశోద్వక్ష. రాముడు ఇంటి పేరేం పేరు? ఇక్ష్వాకుల. ప్రతి ఒక్కరికి ఇంటి పేరు వచ్చింది. రాముడు కూడా ఇక్ష్వాకుల వంశం. గోత్రము వశిష్ఠ గోత్రం. తర్వాత శ్రీరామచంద్రమూర్తి వరాయ. ఈ అబ్బాయి పేరు శ్రీరామచంద్రుడు. ఈ అబ్బాయి పేరు శ్రీరామచంద్రుడు. చంద్రుడు అంటే మహా ఇష్టం కాబట్టి రామచంద్రుడు అని మరొక పేరు ఉంది చెప్తారు. తర్వాత దశరథ మహారాజు అడిగాడు, అయ్యా నా గురించి నేను చెప్పాను, మీ అమ్మాయి గురించి మీరు చెప్పండి అని చెప్పి అడిగాడు. అప్పుడు సీతాదేవి ఇంటి పురోహితుడు చెప్పాడు శంతనుడు. ఆయన సీతాదేవి గురించి చెప్తున్నాడు. చతుస్సాగర పర్యంతం క్షత్రియ శుభం పోతూ. వీళ్ళు కూడా క్షత్రియులే. వీళ్ళు కూడా క్షత్రియులే. తర్వాత చతుస్సాగర పర్యంతం క్షత్రియ శుభం పోతూ. ఆంగిరస ఆయాస గౌతమస ప్రయాసే ప్రవరాంగిత
గోత్రం, సీతాదేవి గోత్రము గౌతమ గోత్రం. గౌతమ గోత్ర కవచ స్వర్ణ రోమ మహారాజ వర్మని నచ్చి స్వర్ణ రోమ మహారాజుకి మునిగల వరాలు ఇచ్చారు. తర్వాత అప్పరోమ మహారాజ వర్మని గోత్రి రాముడు సూర్యవంశరాజు. రాముడు సూర్యవంశరాజు అయితే సీతాదేవాయలు చంద్రవంశరాజు. చంద్రవంశ భావనాయ నిమి వంశో గవత్స. సీతాదేవి ఇంటి పేరు నిమి. సీతాదేవి ఇంటి పేరు నిమి. రాముడి ఇంటి పేరు ఇక్ష్వాకుల. సీతాదేవి దొరికిన ప్రాంతమే నైమిషారణ్యము. సీతాదేవి దొరికిన ప్రాంతమే నైమిషారణ్యము, ఉత్తరప్రదేశ్. ఆ ప్రాంతంలో పెద్ద అడవులు. నైమిషారణ్యం అంటే కొద్దిగా కాదు, పెద్ద అడవులు అంతా. సీతాదేవి దొరికింది కాబట్టి ఆ అడవులంతటికీ నైమిషారణ్యం పేరు పెట్టారు. సీతాదేవి నామ్ని వరుడిని అని చెప్పారు. ఈ అమ్మాయి పేరు సీతాదేవి అని చెప్పారు. ఈ విధంగా అక్కడ కళ్యాణం జరిగింది. తర్వాత మాంగళ్య ధారణ అనేది తాళిపుట్టు. తాళిపుట్టు పూర్వోత్తరాలు చెప్పాలంటే తాళిపుట్టు అనేది ముస్లిం పదం. తాటిపుట్టు అనేది తమిళ పదం. తమిళ వాళ్ళు తాటిపుట్టు అంటారు, ఈ తెలుగు వాళ్ళు తాళిపుట్టు అంటారు. తాళవృక్షం నుంచి వచ్చింది కాబట్టి తాళి పుట్టింది. అక్కడ తాటి చుట్టూ నుంచి వచ్చింది కాబట్టి తాటి పుట్టింది. సో ఎంత ఉందో తాటి పుట్టు, ఇక్కడ తాళి పుట్టు. ఈ విధంగా పూర్వము ఆ టాటాకు తీసుకొని ఆ టాటాకుని గుండ్రంగా చుట్టి ఆ టాటాకు పసుపు తాడు పెట్టి పసుపు కుంకుమలతో పూజ చేసి మంగళగౌరి ఆవాహన చేసి దాన్ని తాలిపుట్టుగా కట్టేవాళ్ళు. తర్వాత బంగారు రేపు వచ్చింది. తర్వాత బంగారు రేకే గుండ్రంగా వచ్చింది. ఆ టాటాకు నుంచే ఈ మాంగళ్యం అనేది వచ్చింది. బంగారు తాలిపుట్టింది. ఈ చెప్పాలంటే తాలిపుట్టుని ఎప్పుడు పవిత్రంగా ఉంచుకోవాలి ఆడవాళ్ళు. ఇప్పుడు చెప్పాలంటే టీవీల దరిద్రం వల్ల, ఆ సినిమాల దరిద్రం వల్ల చాలా మంది ఆడవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ లేదు కానీ సిటీల్లో ఉండేవారు స్నానం చేసే ముందు ఆ చిలుకు తగ్గించేవారు. తాలిపుట్టు తీసి నిద్రపోయే సమయంలో ఆ బెట్టు పక్కన పెట్టేవాళ్ళు. చూడండి ఎంత అపవిత్రం ఉంటున్నారు. ఎప్పుడు మెడలో ఉండాలి, పవిత్రంగా ఉండాలి. తర్వాత తాలిపుట్టు తాలించిన తర్వాత ఆ తాలిపుట్టుకి ఆ కాలుకి పుణ్యసులు పెట్టడం కానీ, పక్క పిన్నులు పెట్టడం కానీ, తాయెత్తులు కానీ, యంత్రాలు కానీ, ఏదో దిష్టి బొమ్మలని కట్టద్దు. పుణ్యసులు కానీ, ఆ పక్క పిన్నులు కానీ, ఇంటి తాళాలు కానీ, తాయెత్తులు కానీ, యంత్రాలు కానీ, ఆ దిష్టి బొమ్మలు కానీ కట్టవద్దు. దీనివల్ల ఏమవుతుందంటే వ్యతిరేక శక్తులు వస్తాయి. ఎప్పుడు పవిత్రంగా ఉండాలి. ఎప్పుడు ఉదయం చేసిన తర్వాత ఆ భక్తుకు నమస్కారం చేసుకోవాలి, ఆ దేవత నమస్కారం చేసుకోవాలి. ఆ దేవతల దగ్గర ఉండేటువంటి ఆ పసుపు కుంకుమని ఆ తాలిపుట్టుకు నింపుకుంటున్నారు. ఈ విధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. ఇదే అందరూ తాలిపుట్టు చూడండి. అందరూ తాలిపుట్టు చూడండి. ఆంటీ దండం పెట్టుకోండి. పూర్తి ఇవ్వాలని కోరుతున్నాం. విధంగా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీరామ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమో నమః.
పంచభూతాల సాక్షిగా ఈ రోజు మన సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అతి రంగరంగ వైభవంగా కావనకుండా స్వరం చెప్పి అరణ్యాలు చెప్తారు. తర్వాత జరిగిందంతా అరణ్యకాండ. మొదటిది అయోధ్యకాండ, రెండవది బాలకాండ, మూడవది అరణ్యకాండ. అరణ్యంలో అడవుల్లో జరిగినంత అరణ్యకాండ. అక్కడి నుంచి అయోధ్య నుంచి వచ్చి మధ్యప్రదేశ్ లో చిత్రకూట పర్వతాల్లో పర్వతాల కుటీరాన్ని ఏర్పరచుకున్నారు పంచవటి అనే ప్రాంతంలో. పంచవటి అంటే 5 చుట్లు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి మర్రి, అత్తి, రావి, తర్వాత మారేది. తర్వాత రావణుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళాడు. ఇదంతా అరణ్యకాండలో ఉంది. తర్వాత ఏమైందంటే తర్వాత కిష్కింధకాండ. అక్కడి నుంచి అక్కడ జటాయు పడిపోయింది. జటాయు అంటే రావణుడికి యుద్ధం చేసి పడిపోయింది అక్కడ. ఆ జటాయు పడిపోయిన తర్వాత అక్కడికి వచ్చి రాముడు లేపక్షి అన్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి లేపాక్షి అని పేరు వచ్చింది. అక్కడి నుంచి పోతూ కర్ణాటకలో అడుగు పెట్టారు. కర్ణాటకలో హంపి. అమ్మవారికి అయ్యవారికి కూర్చోరా. కూర్చో. జై శ్రీరామ్.
రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా అల్లరి చేయగమాని నువ్వారగించగారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా మనువు కోరెల్ది సీతమ్మ
బడిరా 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 ఆ! చుక్క చుక్కల లేడి రామ్ భజన సూది కన్నుల లేడి రామ్ భజన అవునా? రామయ్య నలు పంట సీతమ్మ తెలు పంట పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట శ్రీరాముడి కళ్యాణమే ఆహా అరెరెరె. ఆహా, ఆహా. ఓయ్ చైత్రమాస కోకిలమ్మ పూల మేళ మెట్టెనంట నింగి ఒంగి నేల పొంగి జంట తాళమేసెనంట చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా తుళ్ళిపడ్డ కన్నెలకి పెళ్ళీడు పాపలకి పలచిన బరుగంటే రామచంద్రుడే రాతినైన నాతిగా చేసి కోతినైన దూతగా పంపే మహిమే నీ కథ రామా ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు ధర్మానికే నీవు దైవానివైనావు అన్నంటే నీవంటూ ఆదర్శమైనావు కన్నోళ్ళకే నీవు కన్నీళ్లు తుడిచావు